హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి అమెజాన్ నుంచి లేటెస్ట్ గా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డైరెక్ట్ గా మీకు సెలెక్షన్ చేసి జాబ్ కల్పించే విధంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. స్టార్టింగ్ సాలరీ మీకు 35,000 వరకే సాలరీ అనేది పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి రిక్రూట్మెంట్ కి అప్లై అయితే చేసుకోండి. ముందుగా వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలా మంది చూస్తున్నారు వీడియోని, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వన్ ఆఫ్ ద సపోర్ట్ అనేది తెలపండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్స్ లో, అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే amazon.jobs కి సంబంధించి వాళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజ్ లోనే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కొత్తగా వీళ్ళు మనకి అమెజాన్ సంస్థ వాళ్ళు ఏఐ అసోసియేట్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్ కి సంబంధించి డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉండి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో, అది కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లలో మంచి సాలరీ ప్యాకేజెస్ తో, ఈవెన్ మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మంచి జాబ్ పొందే విధంగా ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఆ యొక్క ఆపర్చునిటీ గురించి చెప్పిన తర్వాత ఈ amazon.jobs కి సంబంధించి పోర్టల్లో రిలీజ్ అయినటువంటి ఏఐ అసోసియేట్ జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి దాకా చూసేసి ఈ యొక్క 2 ఆపర్చునిటీస్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు యూటిలైజ్ అయితే చేసుకోండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే 6 months పాటు కూడా మీకు ఆన్లైన్ లోనే కంప్లీట్ గా ట్రైనింగ్ ఇచ్చి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లో ప్లేస్ అయ్యే విధంగా ఈ యొక్క డేటా సైన్స్ కి సంబంధించి మీకు కంప్లీట్ గా ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కల్పిస్తున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా మంది ఈ ప్లాట్ఫామ్ లో ట్రైనింగ్ తీసుకుని జాబ్స్ అయితే పొందారు. 500 కి పైగా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. 4,000 కి పైగా యాక్టివ్ లెర్నర్స్ అయితే ఉన్నారు. కోర్స్ కి సంబంధించి హైలైట్స్ చూసినట్లయితే లైవ్ సెషన్స్ ద్వారా మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఇస్తారు. ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్లు ఉంటాయి. ఇలా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. సో ప్రీవియస్ గా చాలా మంది డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, కెరీర్ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా కెరీర్ లాంచ్ చేసిన వాళ్ళు, కెరీర్ ట్రాన్సిషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటి వరకు మినిమం 8 lakhs per annum నుంచి మాక్సిమం 40 lakhs per annum వరకు కూడా సాలరీస్ అనేవి ఆఫర్ చేశారు. వీళ్ళకి సంబంధించి కెరీర్ సర్వీసెస్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. రెజ్యూమ్ అండ్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్ కి సంబంధించి అసిస్టెన్స్ ఉంటుంది. వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారు. డేటా సైన్స్ కి సంబంధించి ఏదైతే కోర్స్ ఉందో ఈ కోర్స్ కి సంబంధించి సిలబస్ వచ్చేసి మీకు SQL, పైథాన్, మినీ క్యాప్స్టోన్, ఇలా మనకి చాలా రకాల ఇక్కడ మీరు ఏమేం స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి మీరు ఇక్కడ వెబ్సైట్ లోకి వెళ్ళి కంప్లీట్ గా కోర్ మాడ్యూల్స్ కి సంబంధించి అండ్ అలాగే బోనస్ మాడ్యూల్స్ కి సంబంధించి మీరు కంప్లీట్ గా సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏమేం టూల్స్ ద్వారా దానికి సంబంధించి ట్రైనింగ్ ఉంటుందో కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క డేటా సైన్స్ కి సంబంధించి ఏదైతే కోర్స్ ఉందో ఇది మనకి కంప్లీట్ గా 6 months అయితే ఉంటుంది. 6 months కి గాను మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది, 75,000 రూపీస్. ఈ యొక్క అమౌంట్ అనేది ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ సమ్ అమౌంట్ అనేది ఈఎంఐ రూపంలో కూడా పే చేయొచ్చు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇంకో ఆఫర్ కూడా ఉంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద అప్ టు 10,000 రూపీస్ వరకు కూడా మీరు డిస్కౌంట్ అనేది పొందొచ్చు. ఈ యొక్క అమౌంట్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మీరు కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 10 days లోపు ఒకవేళ కోర్స్ నచ్చకపోతే మీ యొక్క అమౌంట్ అనేది తిరిగి రీఫండ్ చేస్తాము అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీరు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి 5,000 రూపీస్ కట్టి సీట్ అనేది రిజర్వ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. మనకి కొత్త బ్యాచ్ వచ్చేసరికి 27th April నుంచే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా ఈ యొక్క బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ తీసుకుని జాబ్స్ పొందేటువంటి అవకాశం ఉంది. మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా ఈ యొక్క డేటా సైన్స్ విభాగంలో మీరు ట్రైనింగ్ తీసుకుని జాబ్స్ అయితే పొందొచ్చు. సో నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క నేమ్ అండ్ అలాగే ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి డిగ్రీ అనేది ఏ ఇయర్ లో కంప్లీట్ చేశారో సెలెక్ట్ చేసేసి వర్క్ ఎక్స్పీరియన్స్ లెవెల్ దగ్గర ఫ్రెషర్స్ అయితే నన్ను అని చెప్పేసి పెట్టేసేసి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో వాళ్ళే మీకు కాల్ చేసి ఈ యొక్క డేటా సైన్స్ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డిగ్రీ పాస్ అయి ఉంటే ఖాళీగా ఉన్నటువంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి.
ఇక్కడ ఈ యొక్క ఏఐ అసోసియేట్ జాబ్ కి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఏఐ అసోసియేట్ జాబ్స్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏ విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించి మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీకు 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. స్ట్రాంగ్ ఇంటర్ పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, డేటా అక్యురసీ స్కిల్స్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్, ఐ ఫర్ డీటెయిల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఏఐ అసోసియేట్ జాబ్స్ కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ డీటెయిల్స్ ని కూడా ఇచ్చారు. మీరు రొటేషనల్ షిఫ్ట్స్ తో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో అయితే ఉంటుంది. మీరు హైదరాబాద్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్ గా అయితే ఇచ్చారు. ద అసోసియేట్ ఇన్ దిస్ రోల్ ఇస్ రిక్వైర్డ్ టు వాచ్ ద వీడియో ఆఫ్ ది స్టోయింగ్ యాక్షన్ అయితే ఫుల్ఫిల్మెంట్ సెంటర్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క ఏ అసోసియేట్ గా మీరు సెలెక్ట్ అయితే మీరు అక్కడ అమెజాన్ క్యాంపస్ కి సంబంధించి ఎక్కడ అయితే ఆఫీస్ ఉంటుందో అక్కడ మీరు ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ అయితే ఉంటాయి ఈ యొక్క అమెజాన్ కంపెనీకి సంబంధించి. అక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అమెజాన్ సంస్థకి సంబంధించి ఏదైతే వీడియోస్ ఉంటాయో మనకి ప్రొడక్ట్స్ కి సంబంధించి అవ్వచ్చు, సర్వీసెస్ కి సంబంధించి అవ్వచ్చు, వాటికి సంబంధించి మీరు ఏంటంటే రివ్యూ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, అండర్స్టాండ్ ఇట్ థరోలీ అండ్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ హ్యూమన్ జడ్జ్మెంట్ ఇన్ కాంబినేషన్ విత్ ద టూల్స్ అండ్ రిసోర్స్ టు ఇండికేట్ ద యాక్టివిటీ క్యాప్చర్డ్ ఇన్ ద వీడియో అని చెప్పేసి ఇచ్చారు. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెరిఫై ఆర్ మార్క్ ద లొకేషన్ ఆఫ్ ప్రోడక్ట్ త్రూ ఏ టూల్ వైల్ మెయింటైనింగ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అక్యురసీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క అమెజాన్ సంస్థకి సంబంధించి మనకి డే టు డే లైఫ్ లో చూస్తే కొన్ని వేల సంఖ్యలో, కొన్ని వందల సంఖ్యలో డేలో మనకి ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ అవుతుంటాయి కస్టమర్స్ కి. ఆ యొక్క డెలివరీ అయ్యే క్రమంలో ఆ ప్రోడక్ట్ అనేది ఎక్కడి వరకు రీచ్ అయింది, ఆ ప్రోడక్ట్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మీరంతా కూడా ఏ అసోసియేట్ గా ఆ యొక్క ప్రోడక్ట్ రిలేటెడ్ గా దానికి సంబంధించి లొకేషన్ స్టేటస్ అవ్వచ్చు, మీరు మీకు వచ్చినటువంటి టూల్స్ ని యూజ్ చేసుకొని ఆ యొక్క డేటా అనేది మీరు క్లియర్ గా అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. దిస్ ప్రాసెస్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ స్టోక్ క్వాలిటీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి అమెజాన్ సంస్థకి సంబంధించి ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో ఆ యొక్క ప్రోడక్ట్స్ కి సంబంధించి అంతా కూడా మనకి ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ లో ఉండడం అనేది జరుగుతుంది. దానికి రిలేటెడ్ గా ఏంటంటే అదంతా కూడా ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జరగడానికి మనము ఏ అసోసియేట్ గా అయితే ఇందులో వర్క్ చేస్తాము. దిస్ ఈజ్ అన్ ఆపరేషనల్ రోల్ అని చెప్పేసి ఇచ్చారు. అండర్ జనరల్ సూపర్వైజన్ ద అసోసియేట్ పర్ఫార్మ్స్ ప్రెసిజన్ త్రూ వీడియో ఆర్ ఇమేజ్ అనోటేషన్స్ విత్ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ అండ్ డ్యూరేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇమేజ్ లేదా వీడియో అనోటేషన్స్ కి మీరు బేస్ చేసుకుని దానికి సంబంధించినటువంటి డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ద క్యాండిడేట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ కమిట్మెంట్ టు మీట్ డెడ్ లైన్స్, కన్స్ట్రక్టివ్ స్పిరిట్ ఆఫ్ డిస్కంటెంట్ అండ్ మెంటల్ టఫ్నెస్, పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో చాలా సింపుల్ గా ఉంటుంది వర్క్ రోల్ అనేది. సో మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే ఇక జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించి మీరు ఏదైతే అక్కడ ఇచ్చినటువంటి టాస్క్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు అనోటేషన్స్, ఇమేజ్ అనోటేషన్స్ అవ్వచ్చు, వీడియో అనోటేషన్స్ అవ్వచ్చు, దానికి సంబంధించి రిపోర్ట్ అనేది మీరు రెడీ చేసి అందులో ఎంట్రీ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము వర్క్ అనేది చేయాలి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, దాంతో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫామ్ కంప్లీట్ గా అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసేసి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయితే చేసేసి సబ్మిషన్ చేస్తే మీకు ఫర్దర్ గా అసెస్మెంట్ టెస్ట్ కి సంబంధించి మీకు లింక్ అయితే పంపిస్తారు. అసెస్మెంట్ టెస్ట్ రాసిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ చేసేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ తప్పనిసరిగా ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. సో మీకు లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే వీడియోని షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.